In today's video, we'll discuss about hair fall, dandruff and premature graying of hair. ఈరోజు మనం వీడియోలో జుట్టు రాలడం, చుండ్రు మరియు చిన్న వయసులో జుట్టు తెల్లబడడం దాని గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. హెయిర్ ఫాల్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అలోపేషియా. జుట్టు రాలడం దాన్ని అలోపేషియా అని పిలుస్తారు. కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అంటే ఈ హెయిర్ ఫాల్ రావడానికి గల కారణాలు చూసుకున్నప్పుడు జెనెటిక్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్ల యొక్క సమతులన లేకపోవడం వలన, ఏజింగ్, స్ట్రెస్, పువర్ డైట్ అంటే సరిగ్గా తిండి తినకపోవడం వలన, మరియు హెయిర్ స్టైలింగ్ అండ్ గ్రూమింగ్ అండ్ మెడికల్ కండిషన్స్ లైక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, థైరాయిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. నౌ వి విల్ సీ అబౌట్ టైప్స్ ఆఫ్ అలోపేషియా ఆర్ హెయిర్ ఫాల్. ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటే మెయిల్ అండ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే బట్టతల రావడం. మెయిన్గా దీనికి రీజన్స్ వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు జెనెటికల్ కాస్. అలోపేషియా ఏరియేటా అన్నది ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇక్కడ వచ్చేసరికి ప్యాచెస్గా జుట్టు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అలోపేషియా టోటాలిస్, ఇక్కడ నెత్తి మీద ఉన్న జుట్టు అంతా రాలిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అలోపేషియా యూనివర్సాలిస్ అంటే బాడీలో ఉన్న హెయిర్ అంతా రాలిపోతుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ అలోపేషియా అంటే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ట్రాక్షన్ అలోపేషియా అంటే జుట్టుని ఎప్పుడూ లాగడం వలన జుట్టు అనేది వీక్ అయిపోయి రాలిపోతుంది. లెట్స్ సీ హౌ హోమియోపతి హెల్ప్స్ యూ ఇన్ ట్రీటింగ్ ద హెయిర్ ఫాల్. హోమియోపతి ద్వారా జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఇన్ హోమియోపతి దెర్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్స్ ఫర్ హెయిర్ ఫాల్. అంటే హోమియోపతిలో జుట్టు రాలడానికి మెడిసిన్ని ఆయిల్లో అప్లై చేసుకోవడంతో పాటు టాబ్లెట్ లాగా కూడా తీసుకోవాలి. అంటే జుట్టు రాలడానికి గల ముఖ్య కారణం అన్నది మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ లేదా జెనెటిక్ కాస్ లేదా ఒత్తిడికి గురవ్వడం లేదా డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వలన వస్తుంది. అప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ అన్నది అంతర్గత కారణాన్ని ట్రీట్ చేసినప్పుడే జుట్టు రాలడం అన్నది తగ్గుతుంది. దీనివల్ల హోమియోపతి మెడిసిన్ అన్నది జుట్టు యొక్క దృఢత్వాన్ని పెంచడంతో పాటు జుట్టు యొక్క వేలని సరిచేస్తూ జుట్టు యొక్క పెరుగుదలను పెంచుతుంది. డాండ్రఫ్ అంటే చుండ్రు, ఇక్కడ వచ్చేసరికి తలపై ఉండే స్కిన్ యొక్క సెల్స్ చనిపోవడం వల్ల అది చుండ్రులాగా తెల్లగా ఫామ్ అవుతుంది. సిమ్టమ్స్ ఆఫ్ డాండ్రఫ్ అంటే చుండ్రు యొక్క లక్షణాలు చూసుకున్నప్పుడు అధికంగా దురద పెట్టడం అంటే ఇచ్చింగ్, స్కేలీ పౌడర్ అంటే జుట్టు నుండి తెల్ల పొట్టు రాలడం, స్వెట్టింగ్ అంటే ఎక్కువగా చెమట పోయడం అండ్ పస్ ఫిల్డ్ బంప్స్ ఆన్ ద స్కాల్ప్ అంటే చీముతో కూడిన పుండ్లు రావడం. హోమియోపతి ట్రీట్మెంట్ ఫర్ డాండ్రఫ్ అంటే చుండ్రుకు వచ్చేసరికి మనం ముందుగా చెప్పుకునేలాగా మెడిసిన్ అన్నది ఇంటర్నల్గా తీసుకోవడంతో పాటు ఎక్స్టర్నల్గా ఆయిల్గా అప్లై చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన చుండ్రుని తగ్గించడంతో పాటు తెల్ల పొట్టుని రాలడం తగ్గిస్తుంది మరియు జుట్టు యొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టును అన్నది మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం దాని గురించి తెలుసుకుందాం. ఇట్ అక్కర్స్ డ్యూ టు డిఫిషియన్సీ ఆఫ్ మెలనోసైట్స్ ఇన్ ద హెయిర్ ఫాలికిల్. అంటే జుట్టులో ఉండే మెలనోసైట్స్ తగ్గిపోవడం వల్ల జుట్టు అన్నది తెల్లబడుతుంది. కారణాలు వచ్చేసరికి మనం తీసుకునే డైట్ అన్నది న్యూట్రిషియస్గా లేకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు స్ట్రెస్కి గురవడం వలన వస్తుంది. నౌ వి విల్ సీ హౌ హోమియోపతి ట్రీట్స్ ద ఓవరాల్ హెయిర్ కండిషన్స్. ఇప్పుడు మనం హోమియోపతి ద్వారా జుట్టు యొక్క సమస్యని సరిచేయడంతో పాటు జుట్టు యొక్క పెరుగుదలకు ఎలా సహాయపడుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ హెయిర్ అంటే జుట్టుని దృఢపరచడంతో పాటు అండ్ హెల్ప్స్ ఇన్ రీగ్రోతింగ్ ఆఫ్ హెయిర్ బై ట్రీటింగ్ ద హెయిర్ రూట్స్ అంటే జుట్టు యొక్క వేర్లను సరిచేసి జుట్టు యొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. రెడ్యూసెస్ ద బ్రేకింగ్ ఆర్ బ్రిట్లింగ్ ఆఫ్ హెయిర్ అంటే జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. రెడ్యూసెస్ ద ఇచ్చింగ్, డ్రైనెస్, బర్నింగ్ అండ్ వార్మింగ్ సెన్సేషన్. నరిషెస్ ద హెయిర్ ఫాలికిల్ అండ్ మేక్స్ ద హెయిర్ స్మూత్ అండ్ షైనీ అంటే జుట్టుని ఆరోగ్యంగా మార్చడంతో పాటు మృదువుగా చేస్తుంది. రెడ్యూసెస్ ద వైట్ ఫ్లేక్స్ అండ్ ద స్కాల్ప్ అంటే తలపై ఉండే చుండుని తగ్గిస్తుంది. రిపేర్, రిప్లెనిష్ అండ్ రిజ్యూవినేట్ ద హెయిర్ అండ్ ఆల్సో మాయిశ్చరైజ్ ద స్కాల్ప్. నౌ విల్ సీ అబౌట్ ద డైట్ ఫర్ హెయిర్ ఫాల్ అంటే ఏం తినాలి ఏం తినకూడదు దాని గురించి తెలుసుకుందాం. అట్ ఫస్ట్ వి సీ అబౌట్ విటమిన్ B7 అంటే బయోటిన్. మెయిన్లీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హెయిర్ గ్రోత్, ఇంక్రీజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ హెయిర్ అండ్ ఆల్సో ఇట్స్ డిఫిషియన్సీ కాసెస్ డిస్కలరేషన్ అండ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్. బయోటిన్ అన్నది జుట్టు యొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. ఎప్పుడైతే ఇది మన బాడీలో తగ్గుతుందో జుట్టు అన్నది సన్నబడుతుంది. బయోటిన్ అన్నది ఎగ్ యాల్క్లోను, హోల్ గ్రెయిన్స్, రాస్బెర్రీస్, సోయాబీన్ మరియు ఈస్ట్లోనూ ఉంటుంది.
Next, vitamin E. It helps by preventing the damage of scalp and hair from the sun heat. అంటే ఎండ నుండి జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇట్ ప్రజెంట్ ఇన్ ఆల్మండ్, వాల్నట్స్, ఆప్రికాట్స్, ఆలివ్ ఆయిల్, అవకాడో, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ స్పినాచ్ అంటే పాలకూర. At last, we see about omega-3 fatty acids. It helps by protecting the hair from damage by hot water, excessive fluoride and sun heat. అంటే జుట్టుని వేడి నీళ్ళ నుండి, బోర్ నీళ్ళ నుండి మరియు సూర్యుడి నుండి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇట్ ప్రజెంట్ ఇన్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సాల్మన్ ఫిష్. ఇవన్నది అవిసె గింజల్లో ఉంటుంది. అండ్ ఆల్సో అదర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ స్వీట్ పొటాటో, క్యాప్సికమ్, బీన్స్, కుకుంబర్, మ్యాంగో అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ విత్ హెల్ప్ఫుల్ ఇన్ హెయిర్ గ్రోత్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching my videos. Do subscribe for more videos.